నమస్తే. అందరూ మీడియా సోదరులకి నా నమస్కారము. ఈరోజు 8 తేదీ ఉదయం 10:30కి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి డాక్టర్ పార్థసారథి గారు ఆదోని ఎంసీహెచ్ హాస్పిటల్కి విజిట్కి వచ్చినారు. దాని సందర్భంగా వాళ్ళు వచ్చి మా స్టోర్ రూమ్ దగ్గర, కిచెన్ రూమ్ దగ్గర విజిట్ చేసినారు. ఆడ వచ్చి నేను లేకుంటేనే మా వర్కర్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడినారు. నేను ఆ రోజే 8:30కి ఫస్ట్ కాయగూర వెజిటేబుల్స్ అన్నీ తెచ్చినాను. వాళ్ళంతా చూసినారు. టమాటా ఆడ చిన్న సైజు ఉంది, ఉల్లిగడ్డ, ఆనియన్ అంత చిన్న సైజు ఉంది. వాళ్ళు చూసి వాళ్ళతో మాట్లాడిపోయిన తర్వాత నేను 10 నిమిషాల తర్వాత నేను ఆడ పోయినాను. పోతే ఇంకా ఆడ డాక్టర్ పార్థసారథి గారు ఉంటే నేను ఇంట్రొడ్యూస్ చేయించినాను. సో అండ్ సో అని చెప్పి మా ఏమని ఎట్లా ఇచ్చేది అని, బాగుంది కదా సార్, రాండి చూసాం, ఏం కుళ్ళిపోయేది లేదా అని చెప్పినాను. నేను చెప్పిన తర్వాత రాపోదామని సగం దవ్వపోయిన తర్వాత వద్దులే అని మరి వాపస్ వచ్చినారు. సార్ అంతా బాగుంది కదా సార్, చిన్న సైజు ఉంటుంది. మామూలు సార్ చిన్న సైజే ఉంటుంది, మేము ఇచ్చేది 100 రూపాయలకి 3 టైమ్స్ ఇస్తాం. పొద్దున్న టిఫిన్ ఇస్తాను, మధ్యాహ్నం భోజనం ఇస్తాను, సాయంత్రం మరి భోజనం ఇస్తాను, సాయంత్రం 5 గంటలకి మరి స్నాక్స్ కూడా ఇస్తాను. పొద్దున్న టిఫిన్ ఒకరోజు కిచిడి, ఒకరోజు ఉప్మా లేదు, ఒకరోజు కిచిడి, ఒకరోజు పొంగల్, ఒకరోజు టమాటా బాత్, ఒకరోజు ఇడ్లీ, అట్లా కంటిన్యూగా వేస్తున్నాం మేము. మధ్యాహ్నం భోజనం సాంబార్, గట్టిపప్పు, అన్నము, గుడ్డు, పండు, సోయాబీన్తో సహా కర్రీ ఇస్తున్నాను. అది అంతా చూస్తున్నారు. హెడ్ నర్సమ్మ దీనికి హెడ్, ఆమె అంతా చూసి శాంపుల్ తిన్న తర్వాత మేము పెడతాము. దానికి సూపరింటెండెంట్ గారు ఉన్నారు. అంతా బాగుంటేనే వాళ్ళు పెట్టించేది, లేకుంటే పెట్టించరు. నేను ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నాం, మా నాయన కూడా చేసినారు, నేను కూడా చేస్తున్నాను. అన్ని కరెక్ట్ పద్ధతి ప్రకారం, మెనూ ప్రకారం నేను ఇస్తున్నాను. నాకు ఏం భయం లేదు. అట్లా ఏమైనా ఉంటే వాళ్ళు నాకు సప్లై చేయడానికి వాళ్ళు వచ్చి నేను మాట్లాడిన తర్వాత మీడియా సోదరులతో మాట్లాడుతూ నా పైన రాగపుని ఆరోపణలు చేసినారు. లేదా అన్న 70 రూపాయలు ఇచ్చేది నాకు ఏం వస్తుంది, నేను ఇట్లే వాడేది అని నేను ఆ మాట చెప్పలేదు. మరి అందరికీ కమిషన్ ఇవ్వాలనే చెప్పినానే అంటున్నారు. నేను అది కూడా చెప్పలేదు. అది అంతా వాస్తవం. నేను ఎందుకు చెప్తాను, ఎందుకు కమిషన్ ఇస్తాను? మేము చేస్తున్నాం. ఇంతవరకు ఎవరికి రూపాయి ఇవ్వలేదు మేము. మాకు బిల్లే సరిగా రావడం లేదు. ఇప్పుడే 6 నెలల బిల్లు రాలేక సంవత్సరంకి ఒకసారి డబ్బులు తీసుకుంటున్నాను. నాకేం పెద్ద లాభం లేదు. 2 హాస్పిటల్ కలిస్తే 1,50,000 వస్తుంది నాకు ఈ బిల్లు. ఆ బిల్లులో నేను జీతాలు ఏమి అలా పేషెంట్కి అన్నం పెట్టాలని నాకు లాభం ఏమి వస్తుంది? నాకు లాభం లేకుంటే లేదు. ఒక సమాజ సేవ మాదిరిగా నేను చేస్తున్నాను. నాకు భగవంతుడు అల్లా నాకు అవకాశం ఇచ్చింది, ఆ అవకాశంకి నేను వాడుకుంటున్నాను అంతే. కాబట్టి నేనేం నీతి నిజాయితీ చేస్తున్నాను, అక్రమంగా ఏం చేయలేదు. ఊగే నా పైన ఆరోపణలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అది అట్లా ఏమన్నా ఉంటే మీరు ఆ వీడియో తీసి బయట పెట్టాలి. అట్లా ఏం లేదు, ఆడ చిన్న సైజు ఉంటాయి మరి అని ఆ మాట చెప్పినాను. ఎవరికి నేను రూపాయి ఇచ్చేది లేదు. కోవిడ్లో సప్లై ఇచ్చింది 14 లక్షలు ఇంతవరకు రావాలా నాకు. కోవిడ్లో ఇచ్చింది 14 లక్షలు ఇంతవరకు రావాలి. 3 ఏళ్ళ నేను నిలబడినాను. ఇక్కడ ఎంసీహెచ్ హాస్పిటల్ 6 నెలల నుంచి నాకు డబ్బులు రావాలా, నేను నిలబడినాను, అట్లే ఇస్తున్నాను. ఏరియా హాస్పిటల్లో డబ్బులు మన సంవత్సరంకి వచ్చింది, 10 నెలలకి తీసుకున్నాను. మరి ఒక 5 నెలలకి డబ్బులు రావాలా. డబ్బులు రాకపోని సేవ నిలబడి లేకుండా ఇస్తున్నాను. నేను ఎవరికి ఏం భయపడేది కాదు. నా సేవ నేను చేస్తాను, నేను మంచిగా ఇస్తున్నాను. అట్లా ఏమైనా ఉంటే వాళ్ళు సప్లై తీసుకురు. నా పైన ఊగే ఆరోపణలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, మీరు మానుకోండి. నా పేరు ఇంతియాజ్, డైట్ కాంట్రాక్టర్, ఎంసీహెచ్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్.